హాయ్ హలో వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ప్రీవియస్ ఎపిసోడ్ లో మనం యానిమేషన్ మూవీ అయిన ఐసేజ్ పార్ట్ 3 గురించి చెప్పుకున్నాం. ఇప్పుడైతే ఐసేజ్ పార్ట్ 4 చెప్పడానికి నేనైతే మీ ముందుకు వచ్చేసాను. మరి దీనిలో ఏమి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉన్నాయి అనేవి డీటెయిల్ గా చెప్తాను. సో ఈ వీడియో ఎండ్ వరకు తప్పకుండా చూడండి. ఈ రోజు మనం ఐసేజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ సినిమా గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ సినిమా 2012లో విడుదలైంది మరియు ఇది ఐసేజ్ సిరీస్ లో 4వ చిత్రం. కాబట్టి సీట్ బెల్ట్ పెట్టుకోండి. ఈ సాహసంతో నిండిన యానిమేషన్ ప్రయాణంలోకి డైవ్ చేద్దాం. ఐసేజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది బ్లూ స్కై స్టూడియోస్ నిర్మించింది. 20th సెంచరీ ఫాక్స్ ద్వారా విడుదలైన ఒక యానిమేటెడ్ అడ్వెంచర్ కామెడీ చిత్రం. ఈ సినిమా దర్శకులు స్టీవ్ మార్టినో మరియు మైక్ తర్మిర్. ఈ చిత్రం మన ఇష్టమైన క్యారెక్టర్స్ మానీ, సిడ్, డియాగో మరియు ఎల్లీని ఒక కొత్త సాహసంలోకి తీసుకెళ్తుంది. ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఇది భూమి యొక్క ఖండాల విభజన థీమ్స్ ను ఉపయోగిస్తుంది మరియు కొత్త క్యారెక్టర్స్ మరియు పైరేట్స్ తో నిండిన ఒక ఉత్తేజకరమైన కథను అందిస్తుంది. స్నేహం, కుటుంబం మరియు ధైర్యం వంటి థీమ్స్ ఈ సినిమాలో అద్భుతంగా చూపించబడ్డాయి. సో కథలోకి వెళ్దామా? సినిమా మొదలవటంతోనే మనం మన హీరోలని మళ్ళీ చూస్తాం. మానీ, ఎల్లీ, వారి టీనేజ్ కూతురు పీచెస్, సిడ్, డియాగో మరియు క్రాష్ అండ్ ఎడ్డీ. మానీ మరియు ఎల్లీ ఇప్పుడు తల్లిదండ్రులుగా ఉన్నారు మరియు వారి కూతురు ఒక టీనేజర్ గా తన స్వతంత్రం కోసం ప్రయత్నిస్తోంది. మానీ ఒక ఓవర్ ప్రొటెక్టివ్ తండ్రిగా పీచెస్ ని ఎల్లప్పుడూ రక్షించాలని కోరుకుంటాడు. దీనివల్ల వారి మధ్య కొన్ని గొడవలు వస్తాయి. పీచెస్ కి ఒక కొత్త స్నేహితుడు లూయిస్ అనే మేల్ హగ్ ఉంటాడు మరియు ఆమె ఇతర యువ మామూత్లతో సమాజంలో చేరాలని కోరుకుంటుంది. ఇదిలా ఉంటే సిడ్ కి ఒక ఆశ్చర్యకరమైన పర్సన్ ఎదురుపడుతుంది. అతని కుటుంబం తనని చాలా కాలం వరకు చూడలేదు, కానీ వారు అతనిని వదిలేసి అతని బామ్మ గ్రానీని అతనితో వదిలిపెట్టి వెళ్తారు. గ్రానీ ఒక విచిత్రమైన ఫన్నీ క్యారెక్టర్ మరియు ఆమె సిడ్ కి కొత్త బాధ్యతగా మారుతుంది. డియాగో మరోవైపు తన సాబర్ టూత్ టైగర్ జీవన శైలిని కొనసాగిస్తూనే తన స్నేహితులతో ఉన్న బంధాన్ని ఆస్వాదిస్తాడు. ఈ సమయంలో స్క్రాట్, మన ఫేవరెట్ సబ్ప్లాట్ క్యారెక్టర్, తన ఓక్ గింజ కోసం సాధారణ ప్రయత్నంలో ఒక పెద్ద సమస్యను సృష్టిస్తాడు. అతను ఒక భూగర్భ గుహలో గింజను ఉంచడానికి ప్రయత్నిస్తూ భూమి యొక్క ఖండాలను విభజించే ఒక భారీ భూకంపాన్ని ట్రిగ్గర్ చేస్తాడు. ఈ ఖండాల విభజన వల్ల మానీ, సిడ్, డియాగో మరియు గ్రానీ ఒక ఐస్బర్గ్ పై సముద్రంలో తేలుతూ తమ ఖండం నుంచి వేరుపడతారు. ఇక్కడి నుంచి వారికి అసలైన సాహసం మొదలవుతుంది. మానీ, సిడ్, డియాగో మరియు గ్రానీ ఇప్పుడు సముద్రంలో ఒక ఐస్బర్గ్ పై తేలుతూ తమ ఇంటికి తిరిగి చేరటానికి ప్రయత్నిస్తారు. కానీ వారి ప్రయాణం అంత సులభం కాదు. వారు ఒక భయంకరమైన పైరేట్ గ్యాంగ్ ని ఎదుర్కొంటారు. దీనిని కెప్టెన్ గట్ అనే కోతి నడిపిస్తాడు. కెప్టెన్ గట్ ఒక చెడ్డ వ్యక్తి, కానీ ఫన్నీ పైరేట్ మరియు అతని గ్యాంగ్ లో షీరా అనే సాబర్ టూత్ టైగర్, ఫ్లిన్ అనే ఏనుగు, సీల్ మరియు ఇతర విచిత్రమైన జంతువులు ఉన్నాయి. షీరా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన కొత్త క్యారెక్టర్. డియాగోతో ఒక ఆసక్తికరమైన బంధాన్ని ఏర్పరుస్తుంది. పైరేట్స్ మన హీరోలను బంధిస్తారు, కానీ వారు తమ తెలివితేటలతో తప్పించుకుంటారు. ఈ సమయంలో డియాగో మరియు షీరా మధ్య ఒక రొమాంటిక్ టెన్షన్ మొదలవుతుంది. షీరా మొదట్లో కెప్టెన్ గట్ కి లాయల్ గా ఉంటుంది, కానీ డియాగో యొక్క ధైర్యం మరియు స్నేహం ఆమెను ఆకర్షిస్తుంది. ఇదిలా ఉంటే సిడ్ మరియు గ్రానీ తమ ఫన్నీ యాక్ట్ తో సినిమాకి హాస్యాన్ని జోడిస్తారు. గ్రానీ తన విచిత్రమైన మాటలు మరియు ప్రవర్తనతో అందరినీ నవ్విస్తుంది. మానీ, ఎల్లీ మరియు పీచెస్ ని తిరిగి చూడాలని తాతహలాడతారు. అతను తన కుటుంబాన్ని కాపాడాలనే బాధ్యతను గట్టిగా ఫీల్ అవుతాడు. ఇంతలో ఖండంపై ఎల్లీ మరియు పీచెస్ కూడా ఒక పెద్ద సమస్యను ఎదుర్కొంటారు. ఖండాల విభజన వల్ల వారి ల్యాండ్ విరిగిపోతుంది మరియు వారు ఒక కొత్త ల్యాండ్ బ్రిడ్జ్ వైపు వెళ్లాలని నిర్ణయిస్తారు. ఇది వారిని సురక్షితమైన ప్రదేశానికి తీసుకువెళ్తుందని ఆశిస్తారు. పీచెస్ తన టీనేజర్ రెబిలియన్ తో తన తండ్రి మానీ లేకుండా కొన్ని స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవటానికి ప్రయత్నిస్తుంది, కానీ ఆమెకు తన కుటుంబం యొక్క ప్రాముఖ్యత తెలిసొస్తుంది. సముద్రంలో మన హీరోలు ఒక సముద్ర తుఫాన్ను ఎదుర్కొంటారు. ఇది వారి ఐస్బర్గ్ ని మరింత అస్థిరం చేస్తుంది. అదే సమయంలో కెప్టెన్ గట్ మరియు అతని పైరేట్ గ్యాంగ్ వారిని వెంబడిస్తారు, ఎందుకంటే వారు మానీ మరియు అతని గ్రూప్ ని శత్రువులుగా భావిస్తారు. ఈ ప్రయాణంలో సిడ్ గ్రానీ యొక్క ఒక రహస్యాన్ని కనుగొంటాడు. ఆమెకు ఒక పెంపుడు జంతువు ప్రేషియస్ అనే వేల్ ఉందని, ఇది తర్వాత సినిమాలో కీలక పాత్ర పోషిస్తుంది. ఈ సినిమాలో కొత్త క్యారెక్టర్స్ చాలా ఆకర్షణను జోడిస్తాయి. కెప్టెన్ గట్ తన దుష్టమైన ప్లాన్స్ మరియు ఫన్నీ డైలాగ్స్ తో ఒక గొప్ప విలన్ గా నిలుస్తాడు. షీరా మరోవైపు ఒక స్ట్రాంగ్ మరియు స్వతంత్ర
సాబెర్ టూత్ టైగర్ మరియు ఆమె డియాగోతో ఏర్పరిచే బంధం సినిమాకి ఒక రొమాంటిక్ ఎలిమెంట్ ని జోడిస్తుంది. సిడ్ మరియు గ్రానీ మధ్య సంబంధం కూడా చాలా హాస్యాస్పదంగా ఉంటుంది మరియు గ్రానీ యొక్క విచిత్రమైన ప్రవర్తన అందరినీ నవ్విస్తుంది. ఇంతలో స్కాట్ యొక్క సబ్ ఫ్లాట్ కొనసాగుతుంది. ఇక్కడ అతను తన గింజ కోసం ఒక కొత్త అడ్వెంచర్ లోకి వెళ్తాడు. అతను ఒక సముద్రంలోని సైరన్స్ ని ఎదుర్కొంటాడు. ఇవి అతని గింజ రూపంలో కనిపిస్తాయి మరియు ఈ సన్నివేశాలు సినిమాకి అదనపు హాస్యాన్ని జోడిస్తాయి. సినిమా క్లైమాక్స్ లో మానీ, సిడ్, డియాగో మరియు గ్రానీ ఒక కొత్త ద్వీపంలో ల్యాండ్ అవుతారు. ఇక్కడ వారు కెప్టెన్ గట్ మరియు అతని గ్యాంగ్ తో ఒక ఫైనల్ షో డౌన్ ని ఎదుర్కొంటారు. ఈ సమయంలో షీరా తన లాయల్టీని మార్చి మానీ గ్రూప్ తో చేరుతుంది, ఎందుకంటే ఆమె డియాగో మరియు అతని స్నేహితుల స్నేహం మరియు ధైర్యాన్ని గౌరవిస్తుంది. గ్రానీ యొక్క పెంపుడు జంతువు ప్రేషియస్ ఒక భారీ వేల్ ఈ యుద్ధంలో కీలక పాత్ర పోషిస్తుంది మరియు పైరేట్స్ ని ఓడించడంలో సహాయపడుతుంది. అదే సమయంలో ఖండంపై ఎల్లీ, పీచస్ మరియు లూయిస్ ఒక పెద్ద ప్రమాదాన్ని ఎదుర్కొంటారు, ఎందుకంటే వారి ల్యాండ్ బ్రిడ్జ్ కూలిపోతుంది. మానీ మరియు అతని గ్రూప్ సకాలంలో చేరుకొని వారిని రక్షిస్తారు. మానీ మరియు పీచెస్ మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయి మరియు వారు తమ కుటుంబ బంధాన్ని మళ్ళీ బలోపేతం చేసుకుంటారు. చివరగా మన హీరోలు ఒక కొత్త ఖండంలో సెటిల్ అవుతారు మరియు షీరా డియాగోతో కలిసి వారి గ్రూప్ లో చేరుతుంది. ఐస్ ఏజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ కేవలం ఒక సాహసం మరియు కామెడీ సినిమా మాత్రమే కాదు, ఇందులో లోతైన థీమ్స్ ఉన్నాయి. కుటుంబం యొక్క ప్రాముఖ్యత, స్నేహం యొక్క విలువ మరియు సవాళ్లను ఎదుర్కోవడంలో ధైర్యం, ఇవన్నీ ఈ సినిమాలో అందంగా చూపించబడ్డాయి. మానీ మరియు పీచెస్ మధ్య సంబంధం టీనేజ్ పిల్లలు మరియు తల్లిదండ్రుల మధ్య ఉండే సాధారణ గొడవలను ప్రతిబింబిస్తుంది మరియు చివరికి వారు ఒకరినొకరు అర్థం చేసుకోవడం నేర్పిస్తుంది. షీరా యొక్క లాయల్టీ మార్పు సరైన దారిని ఎంచుకోవటం గురించి ఒక మంచి పాఠం చెప్తుంది. సినిమా హైలైట్స్. పైరేట్ గ్యాంగ్. కెప్టెన్ గట్ మరియు అతని పైరేట్ గ్యాంగ్ సినిమాకి ఒక కొత్త ఉత్తేజకరమైన ఎలిమెంట్స్ ని జోడిస్తారు. వారి ఫన్నీ డైలాగ్స్ మరియు విచిత్రమైన ప్రవర్తన సినిమాను ఆకర్షణీయంగా చేస్తాయి. డియాగో మరియు షీరా ఈ రెండు సాబర్ టూత్ టైగర్స్ మధ్య రొమాంటిక్ కెమిస్ట్రీ సినిమాకి ఒక ఎమోషనల్ టచ్ ఇస్తుంది. స్కాట్ యొక్క గింజ కోసం అడ్వెంచర్, ముఖ్యంగా సైరన్స్ తో సన్నివేశాలు సినిమాకి హాస్యాన్ని జోడిస్తాయి. సముద్ర తుఫాన్లు, ఐస్ బర్గులు మరియు కొత్త ఖండాల విజువల్స్ యానిమేషన్ ని అద్భుతంగా చూపిస్తాయి. ఐస్ ఏజ్ కాంటినెంటల్ డ్రిఫ్ట్ అనేది సరదా, ఎమోషనల్ మరియు సాహసంతో నిండిన ఒక యానిమేషన్ సినిమా. ఇది ఐస్ ఏజ్ సిరీస్ లో ఒక గొప్ప అధ్యాయం మరియు దీని కథ, క్యారెక్టర్స్ మరియు హాస్యం అన్ని కలిసి ఒక అద్భుతమైన సినిమా అనుభవాన్ని ఇస్తాయి. నీవు ఈ సినిమా ఇంకా చూడకపోతే ఖచ్చితంగా చూడు మరియు నీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయి. మీరు ఈ సినిమా గురించి ఏమనుకుంటున్నారు? మీకు ఇష్టమైన క్యారెక్టర్ ఎవరు, షీరా లేదా గ్రానీ? కామెంట్స్ లో తెలియచేయండి మరియు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.